హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. సంపదను మీరు కలిగి ఉన్నట్లు ఎమోషన్గా ఫీల్ అయితే అది జీవితంలోకి ప్రవేశిస్తుంది. ప్రతిదానికి ముందు ఐ హ్యావ్ ఏ అని చెప్పండి. సంపద మీ జీవితంలోకి ప్రవేశించడానికి ఎన్నో ద్వారాలు తెరుచుకుంటాయి. ఎన్నో అవకాశాలు సృష్టించబడతాయి. ఇంకా ఎన్నో మార్గాలు సుగమవుతాయి. దయచేసి మీ జీవితంలోకి ఆనందాన్ని మాత్రమే ఆహ్వానించండి. అది మీ యొక్క సంపాదన ఎన్నో రెట్లు పెంచుతుంది. మీ ఉన్నతమైన ప్రపంచంలో ఏవేవి సృష్టించుకున్నారో వాటన్నిటిని అనుభవిస్తుండండి. అదే మీ భౌతిక ప్రపంచంలో నిజం అవడానికి ఎంతో దూరం లేదు. నేను నాతో సంపాదనంతా కూడి ఉన్నాను. ఇతరులకి ఇవ్వడానికి ఎంతో కలిగి ఉన్నాను. ఈ మాటలు తరచుగా చెబుతూ ఉండండి. వాటిపై నమ్మకం ఉంచండి. అలాగే మీరు ఇచ్చే స్థాయికి వెళతారు. మిమ్మల్ని మించిన సంపద పరులు ఎవరూ లేరు. మీరు ఈ సృష్టిలోంచి వచ్చినవారు కావున ఈ సృష్టిలోని సంపాదనంతా మీ కోసమే సృష్టించబడింది. ఆస్వాదించండి, ఆనందించండి, మీ కోరికలన్నీ నెరవేర్చుకోండి. మీరు విశ్వాన్ని అడిగితే మీకు ఏం కావాలైనా ఇస్తుంది. ముందు మీరు అడగాలి. అడిగితేనే ఇవ్వబడును అని చెప్పారు కదా మన పెద్దోళ్ళు. అలాగే మీరు అడిగినవన్నీ కోరికలు నెరవేరుతాయి. మీరు దాన్ని పదే పదే ఊహించడం వల్ల, పదే పదే చెప్పడం వల్ల అది మీకు సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని యూనివర్స్ కనెక్ట్ అయ్యి మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇది ఎంత వాస్తవం, ఎంతవరకు నిజం ఉన్నదో తెలుసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఏది కూడా మనకు ఫస్ట్లో అలాగే అనిపిస్తుంది కాదేమో అని. కొన్ని రోజులు చేసిన తర్వాతనే కదా ఇది సక్సెస్ అవుతుందా కాదా అని. నేనేమంటానంటే ఫస్ట్ ఏదో ఒక విషయం నమ్మేటప్పుడు కొన్ని రోజులు చేసిన తర్వాతనే అర్థమవుతుంది. మీకు కొన్ని రోజులైన తర్వాత మీరు అనుకున్నవి జరిగితే మీరు దాన్ని ఫాలో అవ్వండి. జరగకపోతే వదిలేయండి. కానీ మనం ఎప్పుడు కూడా నెగిటివ్గా దాన్ని అనుకోవద్దు. నీకొక్కడి వల్ల జరగలేదని మిగతా వాళ్ళకి జరగదేమో అని ఇలా నెగిటివ్గా మాట్లాడుకోవడం నీదు అసలు కలలో కూడా ఊహించకండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.